చిన్నపిల్లలకి, పెద్దలకి, యూత్కి, పాస్టర్లకు కూడా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దానికి సమాధానం తెలిసిన వాళ్ళు చేతి పై కట్టండి. ఎత్తితే నేను వాళ్ళని అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తే ప్రైజ్ ఇస్తాం. ఇప్పుడే ఇచ్చేస్తాం ప్రైజ్. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే నేను క్లూ కూడా ఇస్తా, యాక్షన్ చేసి క్లూ ఇస్తా. ఫస్ట్ గేమ్ అది. సెకండ్ గేమ్ ఏంటంటే ఓన్లీ పిల్లలకి ఒక యాక్షన్ ఉంటుంది ఆ పిల్లలకి. థర్డ్ గేమ్ కూడా బాల్తో ఒక గేమ్ ఉంటుంది, అది కూడా పిల్లలకే. ఫస్ట్ చూసిపోతారా? పేదల్ని కరుణించడానికి అంటే వాక్యంలో ఉన్నట్టే చెప్పాలా? సరే, పెద్దలకి అవకాశం ఇస్తా. చేయతలేదండి. జయరామ గారు చెప్పండి. పాపులను రక్షించడానికి. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపులు, మనందరూ పాపులమే, మనందరినీ రక్షించడానికి వచ్చాడు. రెండోది చేతులు ఎత్తండి. సరే, నేను యాక్షన్ చేసి చూపిస్తా. బైబిల్ ఉందా ఈ టీమ్? బాగా చూడండి. కాదు, చెప్పండి స్వర్ణలత గారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రం అంటే బైబిల్. చప్పట్లు 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 కొట్టు పిల్లలు. స్వస్థపరచడానికి. చెప్పండి. కాదు, కాళ్ళు కాళ్ళు పరిచారం చేయటానికి. బైబిల్లో ఉన్నట్టే చెప్పాలి. సేవ చేయడం అన్నా పరిచారం అయినా ఒకటే. సరే, రిబ్కా గారు రండి, ప్రైజ్ తీసుకోండి. చప్పట్లు. పరలో నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. దేవుడి లోకముని ఎంతో ప్రేమించి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి అందరూ. ఇంకా ఇవన్నీ మనం క్రిస్మస్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. చప్పట్లు కొట్టండి మేడం. 3, 4. ఇప్పుడు మా వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. రెడీనా? 1, 2, 3, 4. 1, 4. కూర్చోబెట్టండి. కూర్చో. మరి 1, 3. కూర్చో. 4. వీళ్ళందరూ కూర్చోవాలి అక్కడ. 1. పాపను కూడా కూర్చోవాలి. గ్రీన్ కూర్చో. 1, 2, 3. 1, 4, 2, కూర్చో. 3. 1, 4, 2, 1, 2.